ఐఏఎస్ అధికారి శివశంకర్ లోతేటి విషయంలో కేంద్రంపై క్యాట్ ఆగ్రహం. గత సంవత్సరం అనివార్య కారణాల వల్ల తెలంగాణకు కేటాయించింది. కేంద్రం తన్ను తిరిగి ఏపీకి కేటాయించాలని లోతేటి శివశంకర్ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయంపై హైకోర్టు ఐఏఎస్ అధికారి శివశంకర్ను ఏపీకి కేటాయించాలన్నది. అయినా కూడా హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంపై డిఓపిటి సెక్రటరీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లోతేటి శివశంకర్ను 4 వారాల్లో ఏపీకి కేటాయించాలంటూ జూలై 3న హైకోర్టు ఆదేశాలను ఇచ్చింది. అయితే జూలై 31తో గడువు ముగిసింది. ఇప్పటికీ ఉత్తర్వులు అమలు చేయకపోవడంపై కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ డిఓపిటి సెక్రటరీపై ఆగ్రహించింది. 2 వారాల్లోగా ఉత్తర్వులు అమలు చేయాలని, లేని పక్షంలో డిఓపిటి సెక్రటరీ జీతాన్ని నిలిపివేస్తామన్నారు. అంతేకాక కోర్టు ధిక్కరణ చట్టం కింద నోటీసు కూడా జారీ చేసింది.